బయలుదేరుతాం దయచేసి కార్యకర్తలు కోరుతున్నాం. ఎందుకంటే ర్యాలీ కూడా బాగా సక్సెస్ అయింది, ప్రజాదరణ బాగా ఉంది. మరి ఓటింగ్ కూడా మాకు బాగా పడిద్దని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని, అలాగే కిల్లార్ రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. 1,00,000 ఓట్లతో గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు ప్రకటించారు. టీడీపీ నాయకులు 1,00,000 ఓట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఓట్లు అనేది ఇప్పుడు ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ నా ఓటర్సే అని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ ర్యాలీ ఎలా ఉంది, మా ర్యాలీ ఎలా ఉంది? మరి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా నామినేషన్ కూడా వేరే వాళ్ళ చేత వేయించారు. మరి ఇట్లా ఏ నోటికి వచ్చినట్టు ఎంత మెజారిటీ అని చెప్పేసేస్తే అట్లా ప్రజలు నిర్ణయించాలి కదా. అది ప్రజలు మాకు స్వచ్ఛందంగా ఎలా వచ్చారు ఇవాళ ర్యాలీకి, మేమే గెలుస్తాం. బంపర్ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని నిర్ణయిస్తారు. మంగళగిరి నియోజకవర్గ ఓటరు మహాశైలకు విజ్ఞప్తి. ఓటరు మహాశైలారా, వాలంటీర్లు దయచేసి అన్న బళ్ళని ఎదురు పంపించండి. వాలంటీర్లు అన్న బళ్ళని ఈరోజు కాంగ్రెస్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సో కావూరి ఈజ్ బ్యాక్, ఏలూరు ఈజ్ బ్యాక్. 10 సంవత్సరాలు కావూరి సాంబశివరావు గారు ఏలూరుని ఎంత డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు. కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడ అడిగిన వాళ్ళకి లేదనకుండా చేశారు. మళ్ళీ ఈసారి కూడా కావూరి ఈజ్ బ్యాక్. ఆ కుటుంబం మళ్ళీ మీకు సేవ చేయడానికి వస్తుంది. మీరందరూ ఆదరించి అభిమానించి మమ్మల్ని మళ్ళీ ఢిల్లీ పంపిస్తే
కావూరు గారు ఎంత చేశారో అంతకంటే ఎక్కువ చేస్తాను ఇక్కడున్న ప్రజలకి. ఖచ్చితంగా ఈ జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అలాగే మీరందరూ కూడా మీకున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు I agree. మనం ఎంత చేసిన దాన్ని ఉపయోగించుకోవాలి.